ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు. ఈరోజు అద్భుతమైన మాటను దేవుని వాక్యంలోంచి ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. ఆ సంవత్సరము నుంచి కానాను దేశపు యొక్క పంటను ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత కానాను దేశమునకు మరి వెళ్ళే ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో దాదాపు 39 సంవత్సరాల 11 నెలలు కూడా వారు మన్నా ద్వారా పోషింపబడ్డారు. అద్భుత రీతిగా ఆకాశం నుంచి మన్నాను అనుదినము మరి సబ్బాతు మినహాయించి ప్రతి దినము కూడా దేవుడు వారికి అందించాడు. అయితే కానాను దేశంలోనికి వెళ్ళిన తరువాత మన్నా మానిపోయెను, మన్నా వారికి దొరకకపోయెను. అంటే ప్రభువారు ఇంకా వారికి మన్నా ఇవ్వలేదు, కానీ ఆ దేశపు పంటను తినవలసిందిగా వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, అరణ్యములో దేవుడు మన్నాను ఎందుకు ఇచ్చాడు? కానాను వెళ్ళిన తర్వాత అక్కడ మన్నా వారికి ఎందుకు ఇవ్వలేదు అంటే మనము గమనించాలి, పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి అద్భుతాన్ని చూశారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి సహాయాన్ని పొందుకున్నారు. వారు అరణ్యములో ఉన్నా దేవుని నుంచి సహాయం పొందుకున్నారు, వారు కానాను దేశములో ఉన్నా కూడా దేవుని నుంచి సహాయాన్ని పొందుకున్నారు. కానీ వివిధ రకములైన మార్గముల ద్వారా. అరణ్యములో చూసినట్లయితే వారికి సాగు చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి వారికి అవకాశం లేదు. కనుక దేవుడు వారికి ఆకాశము నుంచి మన్నాను అందించాడు, అద్భుతంగా వారిని పోషించాడు. అయితే కానాను దేశమునకు వచ్చిన తరువాత వారిని పోషించలేదా అంటే ఖచ్చితంగా పోషించాడు. అయితే దేవుడు వారికి ఇచ్చిన సారవంతమైన భూమిని సాగు చేసుకొని మీరు చక్కగా భుజించండి అని దేవుడు వారికి సహాయం చేశాడు. భూమిలో సారము నింపినది ఆయనే, పాలు తేనెల ప్రవహించు దేశమును వారికి బహుమతిగా ఇచ్చింది ఆయనే. అయితే ప్రజలలో సామర్థ్యాన్ని, కష్టాన్ని, అలాగే బలమును, శక్తిని నింపి వారిని పని చేసుకొనవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారికి మన్నా దొరకలేదు. చూడండి, మన దేవుడు ఎప్పుడు కష్టపడి పని చేయాలి అని మనకి సూచించేవాడు. సోమరితనము ఆయనకి ఇష్టం ఉండదు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, సోమరి ఆశపడినను వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, అయితే శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే పని పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో, దేవుడిచ్చిన సమయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, బలమును, సామర్థ్యాన్ని ఎవరైతే వాడి ముందుకు కొనసాగుతారో వారిని పుష్టిగా దేవుడు దీవిస్తాడు అని ఈ వాక్యము యొక్క ఉద్దేశం. కనుక మనమందరము కూడా మరి దేవుని అద్భుతం కొరకు చూడడం కాదు, కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి తగ్గట్లుగా మనం ముందుకు సాగడం అనేది చాలా ప్రాముఖ్యం. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు మన్నా ఇవ్వు ప్రభువా అంటే ఖచ్చితంగా ప్రభువు ఇవ్వడు, కానీ వారికి దేవుని సహాయం చేసే విధానము వేరు. అలాగే మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ప్రభువా ఈ మార్గంలోనే నాకు సహాయం చేయి, ఈ విధంగానే నాకు అద్భుతం చేయి, ఈ విధంగానే నాకు కృప చూపించు, ఇలాగే నన్ను నడిపించు అని మనకిష్టమైనది మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏ సమయంలో ఎలా మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. మన జీవితాలు ఆయనకు అప్పగించుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన తప్పక సహాయం చేసేవాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మన్నా వైపు చూడక మరి వారి కష్టాన్ని వారు చేసుకుంటూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ వారు కొనసాగినట్లుగా, ఆ పంటను వారు భుజించినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులన్నీ వాడుకుంటూ మనము దేవుని యొక్క దీవెనను ఆయన పైన ఆధారపడుతూ ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.